హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ ఇంకా వడియాల పులుసు అండి. ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. ఎగ్స్ని ఇలా ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు. తర్వాత కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మినప వడియాల్ని దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి బయట కూడా సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయండి. ఇలా దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు పులుసుకి మంచి టేస్ట్ని ఇస్తాయండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంకా 4 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు ఇంగువ, ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ స్లైసెస్ వేసేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఇంకా కరివేపాకు ఇది వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు వేసేసుకుందాము. మినప వడియాలు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, ఇంకా కారం, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి 3 సైడ్స్ ఘాట్లు పెట్టుకొని వేసేసుకుంటున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాను కదండి, దాన్ని ఇలా గుజ్జు తీసేసుకున్నాను. ఇది వేసుకుంటున్నాను. సరిపడినంత పులుసు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాము. తర్వాత ఇందులో 1 ఇంచు బెల్లం ముక్క వేసుకుంటున్నానండి. దీనివల్ల చాలా బాగుంటుంది టేస్ట్. వేసుకొని 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. నేను 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి. చూడండి, పులుసు వడియాలు మంచిగా ఉడికిపోయినాయి పులుసులో. ఇప్పుడు ఇందులో వేయించిన శనగపప్పు ఉంటుంది కదండి, దాన్ని పొడిగా చేసుకొని 1 స్పూన్ వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇది గ్రేవీని థిక్గా చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని 1 to 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. లేదంటే ఎక్కువ థిక్గా అయిపోతుంది పేస్ట్లా, అలా అస్సలు బాగుండదు. చూడండి, ఇలా నాకు థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొత్తిమీర వేసుకొని. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే పేస్ట్లా అయిపోతుంది, అది టేస్ట్ బాగుండదు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, ఎగ్ ఇంకా వడియాల పులుసు టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ వడియాలు పులుసులో ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. ఇది రైస్తో సూపర్ కాంబినేషన్ అండి. ఎప్పుడైనా మనకి తినాలి అనిపించినప్పుడు, కొంచెం పుల్ల పుల్లగా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలాంటి పులుసు కూర చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.